హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను చూపించేది స్వీట్ మూంగ్ దాల్ హల్వా. చాలా టేస్టీగా, అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే మనకి స్వీట్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం దేవుడికి నైవేద్యంగా కూడా ఈ స్వీట్ని మనం పెట్టుకోవచ్చండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం నేను చూపించేస్తాను. అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ పోసుకొని పెసరపప్పుని ఒక కప్పు తీసుకోండి. ఈ పెసరపప్పుని మనం నీట్గా 4 నుంచి 5 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ పెసరపప్పుని మనం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను నానిపోయిన తర్వాత ఈ పెసరపప్పుని చూపిస్తున్నాను. వాటర్ అనేది నానిపోయిన తర్వాత వాటర్ని పక్కకు తీసేయండి. తీసేసి మనం ఏదైతే పెసరపప్పు నానిపోయిందో ఈ నానిపోయిన పెసరపప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ అనేది దీనిలో కొద్దిగా పోసుకుని మనం స్మూత్గా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి వెడల్పుగా ఉండేది ఒకటి తీసుకొని దానిలో నెయ్యిని వేసుకోండి. నేను 8 to 9 స్పూన్స్ అంటే మ్యాక్సిమం నేను 1/2 కప్ అయినా యూజ్ చేశాను నెయ్యి అనేది. నెయ్యి కొంచెం ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే తక్కువ అయితే ఒక 1/2 కప్ వరకు వేసుకోండి, లేదంటే 1 కప్ అనేది పడుతుంది. సో నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో మూంగ్ దాల్ పేస్ట్ అది వేసేసుకోండి. ఇప్పటి నుండి మనకి ప్రాసెస్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే గరిటెతో మనం కలుపుతూనే ఉండాలి, లేదు అంటే అది అడిగంటిపోతూ ఉంటుంది, స్వీట్ అనేది మనకి కరెక్ట్గా రాదు. సో ఈ గరిటెతోటి మనం కదుపుతూనే ఉండాలి ఆ పేస్ట్ని. ఈలోపు వేరే స్టవ్ ఆన్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని మనం నేతిలో వేయించుకోవాలి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చపప్పు ఈ 4 రకాలు తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి, నో ప్రాబ్లం, యాజ్ యువర్ విష్ అండి, ఏవి కావాలంటే వేసుకోవచ్చు. సో ఇలా నేతిలో వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని దానిలో ఒక 1 కప్ వరకు 1.5 కప్ పడుతుంది వాటర్ పోసుకుని దానిలో 1 కప్ షుగర్ అయితే యూజ్ చేయండి. చిన్న సైజ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువే వేసుకోండి, కొంచెం ఎక్కువ తింటారు అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. బట్ షుగర్ ఎక్కువ తినడం అయితే మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం లిమిట్గా వేసుకోండి. సో మనకి షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి, సిరప్లా తయారవ్వాలన్నమాట. మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు రేకులు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. నేను కొంచెం ఇలాచీ వేసాను. అలానే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేయండి, లేదు అంటే నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేశాను, అది కూడా కొంచెం ఎల్లో కలర్ అనేది యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేకుంటే లేదు. సో షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత సిరప్ని మనం పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఈలోపు మనం ఇది కదుపుతూనే ఉండాలని చెప్పాను కదా, చేసేటప్పుడు మనకి ఉండలుగా కట్టుతూ ఉంటుంది, దాన్ని కూడా మీరు చిదుముకుంటూ కొంచెం నెయ్యి యూజ్ చేసుకుని కదుపుకుంటూనే ఉండండి. కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ వేరే రకంగా అడుగంటిపోతూ ఉంటుంది. సో అందుకే కదుపుకుంటూనే ఉండాలి. సో నెయ్యి అనేది పాన్ నుండి స్వీట్ పైన తేలడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు చల్లారి పెట్టుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఆ పంచదార సిరప్ని మీరు పోసేయండి. సో పోసుకున్న తర్వాత ఇలా మొత్తం సిరప్ని అలానే దానిలో మనం వేసుకున్న ఆ పేస్ట్ మొత్తం కూడా కదిపి తిప్పుతూనే ఉండండి ఒక 10 to 15 మినిట్స్ వరకు. ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 30 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది, బట్ తిప్పుతూనే ఉండాలి మనకి. సో ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్వీట్ని మళ్ళీ ఒకసారి మనం దగ్గరికి లాగుతూ ఉండాలి స్వీట్ని. ఈ స్వీట్ తయారయ్యే వరకు మనం ఈ గరిటెతో యూజ్ చేస్తూనే ఉండాలి, కదుపుతూనే ఉండాలి గరిటెతోటి, గుర్తుపెట్టుకోండి. సో దగ్గరకు అయిపోయిన తర్వాత నెయ్యి పైకి వచ్చేసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో వాటిని వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు ఇలానే స్వీట్ అంతా దగ్గర పడేదాకా ఇలా కదుపుకుంటూ ఉండండి. స్వీట్ని మొత్తం కలిపి అయితే ఒక 30 మినిట్స్లో స్వీట్ అనేది మనకి రెడీ అవుతుంది. సో ఇలా మొత్తం మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట స్వీట్ అనేది, మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో ఆ టైంలో మీరు స్వీట్ రెడీ అయిపోయినట్టు అనమాట మనకి. సో ఇంకప్పుడు మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి చుక్క వేసుకొని స్వీట్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవచ్చు, లేదంటే లేదు. సో స్వీట్ అనేది మనకి పూర్తిగా రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయిన స్వీట్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇలా టైం అనేది పట్టిందనమాట. సో ఇలా
దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకున్నాం. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు. సో మరి నచ్చిందా నా ఈ మూంగ్ దాల్ హల్వా? డెఫినెట్గా తయారు చేసుకుంటారు కదా మీరు కూడా. ఒకవేళ మీరు కనుక ఈ స్వీట్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ స్వీట్ రెడీ అయిన తర్వాత నాకు కూడా తినాలనిపించి నేను వెంటనే టేస్ట్ అనేది చేశానమాట. సూపర్ అనిపించింది నాకు. సో మరి మీకు ఎలా అనిపించిందో చెప్పాలి కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు స్వీట్ రెడీ చేసుకున్నాక, మీరు కూడా తిని చూసి. ఓకే. అండ్ ఈ మధ్య చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.